Okay. Good morning, children. Today, 8th class social forests using and protecting. అడవులు వినియోగం మరియు సంరక్షణ. ఓకే, most of the tribal people in India, they are lived in forest region. Okay, once upon a time, before independence in India occupied by Britishers, their administration time, most of the tribal people, they are lived in the forest region. Okay, some of the tribal people fight against the British government. Some of the tribal people, they are lived in forest region. Forests are major resources in the country. Some of the forest products collected their tribal people. అడవుల్లో దొరికేటువంటి కొన్ని వస్తువుల మీద ఆధారపడి అడవి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. దే ఆర్ ట్రైబల్ పీపుల్. వాళ్ళంతా కూడా ఆదిమ జాతి వాళ్ళు. ఓకే, బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియా అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ట్రైబల్ పీపుల్ అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి ఆ యొక్క ఫారెస్ట్ అంతా కూడా డిగ్రేషన్ అంటే డిఫారెస్టేషన్, కటింగ్ ఆఫ్ ద ట్రీస్ అండ్ ప్లాంట్స్, అడవులో ఉన్నటువంటి చెట్లని మొక్కలన్నీ కూడా నరికేసి బిల్డింగ్స్, రైల్వే ట్రాక్స్, ఓకే, ఫ్యాక్టరీస్ వీటికి ఎక్కువగా యూజ్ చేశారు. ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియాలో కనుక చూసినట్లయితే ఫారెస్ట్ని అడవులను కాపాడాలంటే మెయిన్ ఫారెస్ట్ పీపులే ఉండాలని, ఫారెస్ట్ పీపుల్కి సెక్యూరిటీ ఇచ్చి అడవి భూములన్నీ కూడా అడవి ప్రజలకి, అడవి బిడ్డలైనటువంటి ట్రైబల్ పీపుల్కి సొంతం చేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ భావించి పార్లమెంట్లో 2006లో 1988లో అడవి బిడ్డలైనటువంటి ఫారెస్ట్ ట్రైబల్ పీపుల్కి అడవులను సొంతం చేసింది. 2006లో చూసినట్లయితే 2006 మా ఫారెస్ట్ యాక్ట్ ఒకటి పార్లమెంటు పాస్ చేయడం జరిగింది. పార్లమెంట్లో 2006లో కనుక చూసినట్లయితే ఒక యాక్ట్ను కూడా పాస్ చేయడం జరిగింది, కమిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని. ఓకే, అట్లాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని చెప్పి 2006లో అటవీ హక్కుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని చేసింది. 1988లో కనుక చూసినట్లయితే ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా ట్రైబల్ పీపుల్కి అప్పగించాలని, వాళ్ళు ఫారెస్ట్ రీజన్లో ట్రైబల్ పీపుల్ ఉండటం వల్లే ఫారెస్ట్ సేఫ్ అని, యానిమల్స్ కానీ వైల్డ్ యానిమల్స్ కానివ్వండి, ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, అవుటర్స్ వచ్చి దాన్ని ఆక్యుపై చేయకుండా ఫారెస్ట్ పీపులే దాన్ని కాపాడతారని చెప్పి గవర్నమెంట్ అడవి బిడ్డలైనటువంటి ట్రైబల్ పీపుల్కే అడవుల్ని సొంతం చేయడం జరిగింది. సమ్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫారెస్ట్ రీజియన్. సమ్ ల్యాండ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఫారెస్ట్ పీపుల్. వాళ్ళు కొంత భూముల్ని సొంతం చేసి పోడు అగ్రికల్చర్, ఓకే, భూముల్ని సొంతం చేసి ప్లాంట్స్ ట్రీస్ అన్ని కూడా కట్ చేసేసి పోడు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. 2-3 years తర్వాత ఈ యొక్క ల్యాండ్ డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళీ ల్యాండ్ వదిలేసి ఇంకొక ల్యాండ్ రీజన్ పెట్టడం, ప్లాంట్స్ ట్రీస్ అన్ని కూడా డిఫారెస్టేషన్ చేసేసి మళ్ళీ ఈ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చేంజ్ చేయటం. ఇట్లా ఈ భూమి ఎప్పుడైతే మళ్ళీ సారం పోయిందో నెక్స్ట్ ల్యాండ్కి దే ఆర్ షిఫ్టెడ్ నెక్స్ట్ ఫారెస్ట్ ల్యాండ్స్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్. సమ్ ఆఫ్ ది క్రాప్స్ గ్రోన్ ఇన్ ద రీజన్. ఓకే, ఫారెస్ట్ ల్యాండ్. మోస్ట్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ దే ఆర్ లివ్డ్ ఇన్ ఫారెస్ట్. ఇన్ 2006 గవర్నమెంట్ ఏం చేసిందంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళ టైంలోనూ ఫారెస్ట్ పీపుల్కి మనం న్యాయం చేయలేకపోయాం, ఇప్పుడైనా న్యాయం చేయకపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని 2000 యాక్ట్
2000లో పార్లమెంట్లో యాక్ట్ చేశారు. ఆ యాక్ట్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అడవి భూములు అడవి బిడ్డలకి సొంతం అని చెప్పి ఒక యాక్ట్ని కూడా గవర్నమెంట్ పాస్ చేయటం జరిగింది. ఇందులో కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎయిమ్, ఓకే, ఇంతకుముందు కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని దాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 1988లో కనుక జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ట్రైబల్ పీపుల్ అండ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయిపోయి అక్కడ ప్లాంట్స్ని ట్రీస్ని పెంచడం, వాటిని డెవలప్ చేసేటువంటి ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది 1988లో. ఓకే, ఈ యొక్క జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2006లో ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఫారెస్ట్ రైట్ యాక్ట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అకార్డింగ్ టు దిస్ యాక్ట్, ఓకే, ట్రైబల్ పీపుల్ ల్యాండ్ వాళ్ళ యొక్క ల్యాండ్ని వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ సొంతం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక ఈ 2000 అకార్డింగ్ టు 2006 యాక్ట్ ప్రకారంగా చూసినట్లయితే ఫస్ట్లీ ద యాక్ట్ గేవ్ 3 మెయిన్ రీజన్స్ ఫర్ ద పాసింగ్ ద న్యూ లా. కొత్త చట్ట ప్రకారంగా చూసినట్లయితే ప్రధానంగా 3 సిద్ధాంతాలను తీసుకుంది. ఇవి ఫారెస్ట్ పీపుల్కి, ట్రైబల్ పీపుల్కి ఏ విధంగా చెందుతాయి. ఫస్ట్లీ ద కన్సర్వ్ ద ఫారెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ ఏ లైవ్లీహుడ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ద ఫారెస్ట్ డ్వెలర్స్. ఫారెస్ట్ సీజన్లో నివసించేటువంటి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలని, ప్లేస్ సెక్యూరిటీ, వాళ్ళ నివసించడానికి సెక్యూరిటీ ఇవ్వాలని, ఇంకా లైవ్లీహుడ్ జీవనోపాధిని కల్పించాలని, అడవి భూములు అడవిపెట్టినటువంటి ట్రైబల్ పీపుల్కి చెందాలని చెప్పి గవర్నమెంట్ ఫస్ట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. సెకండ్ వన్, ద ఫారెస్ట్ రైట్స్ ఇన్ ద ancestral lands and their habitat were not adequate recognizing during the colonial period as well as in the independent India. This resulted in the historical injustice to the forest dwellers. Okay, before independent, okay, most of the forest region occupied by zamindars and British government. ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ఏం చేసింది, ఇండియన్ గవర్నమెంట్ ట్రైబల్ పీపుల్కి జాతీయం చేయడం జరిగింది. ఓకే, ట్రైబల్ పీపుల్కి ఇచ్చేసింది. వాళ్ళకి ఇప్పుడు కూడా మనం 200 years తర్వాత కూడా మనం వాళ్ళకి న్యాయం చేయకపోతే వాళ్ళ యొక్క హక్కులు మనం గుర్తించట్లేని గవర్నమెంట్ భావించింది. థర్డ్ వన్, ఇట్ ఈస్ ద బికమ్ ఏ నెసరీ టు ద అడ్రసింగ్ ద లాంగ్ స్టాండింగ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ రైట్స్ యాక్సెస్ రైట్ టు ఫారెస్ట్ డ్వెలర్స్ including those who are forced to relocate their dwelling due to the state development intervention like dams or tiger reservations. అడవి భూములను సంరక్షించేది ట్రైబల్ పీపుల్ అని చెప్పి గవర్నమెంట్ నమ్మింది. అట్లాగే డ్యామ్స్ నిర్మించడం, ఫారెస్ట్ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ని కూడా సంరక్షించేటువంటి సెక్యూరిటీ ట్రైబల్ పీపుల్కి ఇవ్వడం జరిగింది. ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్ రీజన్లో ఉంటే అడవులను సంరక్షిస్తారు, ఇంకా ఆ యొక్క వైల్డ్ యానిమల్స్ ఇవన్నీ కూడా రక్షణ ఉంటుంది. ఇంకా ట్రైబల్ ఫారెస్ట్ ల్యాండ్ అవుటర్స్ ఎవరు కూడా ఆక్యుపై చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో అడవి భూములన్నీ కూడా అడవి పెట్టలేనటువంటి ట్రైబల్ పీపుల్కే సొంతం చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, ఓకే, ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ దే ఆర్ లివ్డ్ ఇన్ ఫారెస్ట్ రీజియన్. Okay, some members are collected to the forest products. Okay, honey, tuber, tamarind, some of the items. Some members are working in forest region. They are working in agriculture. Some of the lands they are changed into forest land, agriculture land. అంటే కొంత భూమిని అడవి భూమిని వ్యవసాయ భూములుగా మార్చేసి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఫారెస్ట్ పీపుల్ అన్నమాట, ట్రైబల్ పీపుల్. ఓకే, టుడే ఈరోజు సోషల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క ఫారెస్ట్ యూజింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఈ లెసన్ ఈరోజు ఎగ్జామ్కి ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ రీడ్ వెల్.